నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శాలిగౌరారం నల్గొండ జిల్లా ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన ఎంపీ ఎమ్మెల్యే. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారంలోని చెరువు నుండి ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ముందుగా గంగమ్మ తల్లికి వేద పండితులతో పూజలు నిర్వహించారు. గంగాదేవికి హారతి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ కోరిక తీరడంతో ఆయన మొక్కులు చెల్లించేందుకు తిరుమల చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకోగా వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. తన మామయ్య గెలుపుతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంకొచ్చేసాను అన్న. 1 సెకండ్ అన్న, మీరు ఒక పిక్ నమస్తే బాబు. సార్ 1 సెకండ్ సార్. అన్ని భక్తులతో సాయన ఒక ఫోటో అన్నా కొడతా పోరా. ఫోటో 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా తదితరులు సీఎం వెంట ఉన్నారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులకు సూచనలు చేశారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమాను గొల్లపూడిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు.
ఐదేళ్ళు నా దగ్గర భయపడకుండా పార్టీ ఆఫీస్లో గుంటూరు మెగా డిఎస్సిలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించి నోటిఫికేషన్ జారీ చేయాలని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు పట్టణంలోని కూటమి గెలుపుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. తెదేపా, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో 5 హామీలపై సంతకం చేయటం హర్షణీయమని, ప్రధానంగా మెగా డిఎస్సిలో కాపులకు 5% రిజర్వేషన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. విజయయాత్ర ర్యాలీలో పాల్గొన్న కూటమి సభ్యులకు, నాయకులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే ఎలక్షన్స్ ముందు కూటమి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాల భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సచివాలయంలోకి వెళ్ళి కూర్చున్న మరుక్షణమే కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 5 హామీల పైన కూడా సంతకాలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో కూడా యువతకి ఉద్యోగం అనేది లేకుండా చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రావడంతో మెగా డిఎస్సికి తొలి సంతకం అని చెప్పిన దాన్ని అమలుపరుస్తూ 16,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ కృతజ్ఞతాభావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి నేను కూడా ఒకటి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి, ఒక జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ గురించి మాట్లాడే సందర్భంలో అప్పుడు రాజ్యాంగపరంగా కుదరదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% ఏదైతే ఉందో ఆ 10%లో 5% కాపు సామాజిక వర్గానికి ఇస్తానికని చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేశారు అసెంబ్లీలో. మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం. ఉండవల్లి నివాసంలో ప్రజలను కలుసుకున్న లోకేష్ గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనస్సు గెలిచిన యువనేత నారా లోకేష్ ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ను నిర్వహించారు. అధికారుల పర్మిషన్ లేకుండా చెరువు మట్టి గల్లంతు. పూర్వం నుండి పశువులను మేపుకుంటూ ఉండే పేదల పాకలు తొలగిస్తామని బెదిరింపులు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల పరిధి గ్రామమైన షొంటివారి పాకలకు సంబంధించిన చెరువు కొమ్మనిగరి గ్రామానికి సంబంధించిన చెరువు భూమికి మధ్యలో ఉన్న చెరువు గట్టుని కొంతమంది పెత్తందారులు చెరువు గట్టు తొలసి ఆ మట్టిని వారి పొలాల్లో గట్లుగాను మరికొంత మట్టిని అమ్ముకొని ఉన్నారని, చెరువు గట్టున ఏళ్ల తరబడి బ్రతుకుతున్న సామాన్యులు పాకలు వేసుకొని పశువులను మేపుకొని జీవనం సాగించే వారిని బెదిరించి పాకలు తీసివేయమంటున్నారని, పశువులు దాహం తీర్చే బావిని ఏమాత్రం జాలి లేకుండా పూడ్చివేయడం దారుణమని షొంటివారి పాకలకు సంబంధించిన కేశరపు గోవిందు, పాంపనబుల్లి బాలకృష్ణ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గేలు మేపుకుంటా గేలు నీళ్ళు కూడా కప్పేసి
ధ్వంసం చేసి మట్టి కూడా పట్టుకుని పోయారండి. ఇదేం జరిగింది. ఇప్పుడు మాకు ఎవరు చేశారు? కలదొడ్డలు అంటే వాళ్ళ పేరేటి? పంప తిరుమతులు ఒకళ్ళండి, కర్రీ వేసండి, కుక్కల వెంకటరావునండి, నురికిట్టి సత్యనారాయణండి, కొప్పిశెట్టి లావరాజు అండి. మరి అధికారులను సంప్రదించలేదా మీరు? మేము అధికారులను వెళ్ళాము, స్టేషన్కి వెళ్ళండి. స్టేషన్కి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారా? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. ఏఆర్ఓ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళదండి, స్టేషన్కి వెళ్ళండి. స్టేషన్కి వెళ్తే ఏమన్నారు? స్టేషన్కి వెళ్తే ఓ చుట్టూ వచ్చేయండి, మిషన్లు ఆపారండి. మనల్ని చలపానాలు చేసుకున్నాడు. మరి మళ్ళీ స్టేషన్కి స్టేషన్లో ఏమన్నారు అసలు మరి? అదే చెప్తాను కౌరెడతాను అన్నారండి. కౌరెట్టారండి, వచ్చి మాట్లాడితే మా మట్టి మాకు ఇవ్వండి మేము అడిగాండి అంతే. ఇప్పుడు ఏం కావాలంటున్నారు మీరు? ఆ మట్టి మాకు ఇచ్చేయాలి కదండి, మట్టి కోసం అడిగినాను. నెయ్యి కూడా ఉన్నాయండి, నెయ్యి కూడా తీసుకొని కప్పుడు వేయరండి. రోడ్లు నెయ్యి కూడా ఉండాలండి. ఓకే. ఇక్కడ రామయ్య చెరువు కొమనగిరి భూములకి ఆనుకున్న ఉన్న చెరువులో అధికారులు పెత్తందారులు ఒకటయ్యి ఇక్కడ చిన్న చిన్న 10 సెంట్లు 5 సెంట్లు పండించుకునే వాళ్ళు ఇక్కడ మకాం వేసుకుని ఆ పశువులను మేపుకుంటా జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో ఇక్కడ చెరువు గట్టు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తవ్వేసి అధికారులు ఇక్కడ మట్టి పట్టుకెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళకి సంబంధం లేదు గవర్నమెంట్ భూమిలోనూ ఎటువంటి పర్మిషన్, అధికారుల పర్మిషన్ లేకుండా ఈ మట్టిని గొట్ల కింద నియమించుకోవడం, మిగిలిన మట్టి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం జరిగింది. జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, మానేపల్లి బంగారాజు, చిత్రపు బాబు, కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు అందరూ ఎమ్మెల్యే నెహ్రూను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ముఖ్యంగా ఎప్పుడు బంగారాజు అటు ఇటుగా మార్చి చెప్పినా ఇక్కడ మాత్రం 1-2 కుటుంబాలు తప్పించి నేను ఎక్కడుంటే అక్కడే ఉన్నాను. జగ్గంపేట వైశ్యులు అందరూ నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర ఈరోజు మరింత ఉత్సాహంతో నన్ను అపూర్వంగా మద్దతు ఇచ్చి ఘన విజయాన్ని సాధించడానికి కూడా మీరు కారకులయ్యారు. ఎందుకంటే మీ ప్రచారం కనపడింది. మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పే విధానంలో చెప్పడం, ఆ ప్రచారం 3 సంవత్సరాల క్రితం నుంచి నా గెలుపు నాంది పలికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగ్గంపేట వైశ్యులు. అంటే అప్పటికే మీకు వాస్తవాలు అర్థమైపోయి ఇక ఏదైతే బంగారాజు గారు చెప్పడం జరిగింది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి, దాన్ని 1-2 రోజుల్లో మనం తొందరపడి గంట కొంత టైం తీసుకుని కార్యక్రమం తలపెట్టినప్పుడు అది మన నియోజకవర్గానికి అంతటికీ ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రభావితం కావాలి. ఆ స్థాయిలో నిర్మాణం జరగాలి. ఆ స్థాయిలో నిర్మాణం జరగాలనుకుంటే ఆ స్థాయిలో స్థలం కావాలి. ఆ స్థాయిలో నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి డబ్బులు కావాలి. ఇది ప్రభుత్వం ద్వారా వస్తుందని మాత్రం మీరు ఎవరు ఆశించద్దు. స్థలం అయితే ప్రభుత్వం ద్వారా వస్తుంది తప్పించి డబ్బులు అన్నవి మాత్రం ప్రభుత్వం ద్వారా రావడం అన్నది అయితే పని అయ్యేటటువంటి పరిస్థితి. దాన్ని మనం అందరం కూడా తలకు చెయ్యి వేయగలిగితే ఏ స్థాయిలోనో మనం నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఓ మహాయజ్ఞం చేశాను. ఏంటిది ఇంత మొండిగా వెళ్తున్నాడు అని చెప్పి నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరో ఎంకరేజ్ చేయలేదు. ఆ శివుడు చెప్పాడు అవుతుంది చెయ్యి అన్నాడు, చేయడం మొదలుపెట్టాను. విజయానికి నాంది అదేనండి. నా విజయానికే కాదు సార్, నా జీవితంలో ఒక పరిపక్వత చెందింది. దాన్ని చేయగలిగాను.
సుమారు 7 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. నేను చెయ్యాలనుకున్న రోజుకి రూపాయలు లేదు నా దగ్గర. అది అయిపోయింది. దాని వెంటనే మళ్ళీ ఎలక్షన్ వచ్చాయి. ఎలక్షన్ ఎలాగైపోయిందో తెలియదు నాకు. అయిపోయింది. అసలు కనీ వినిగి ఎరగినటువంటి మెజారిటీతో నేను గెలవడం జరిగింది. ఒక మంచి ముహూర్తంలో ఒక మంచి కమిటీ నేషనలో మొదలు పెడదాం. ఖచ్చితంగా దాన్ని పూర్తి చేద్దాం. ఈ చుట్టుపక్కల ప్రాంతానికే ఒక్కసారి ఆ గుడిని చూసి వెళ్ళాలి, అయోధ్య వెళ్ళాలని ఏ రకంగా అయితే ఇవాళ మనమందరం అనుకుని వెళ్తున్నామో అదే స్థాయిలో, అంత స్థాయి కాకపోయినా మన ప్రాంతానికి సరిపడేటువంటి స్థాయిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం నిర్మాణం చేసుకుందాం. దానికి రేపు నేను అసెంబ్లీకి వెళ్ళొచ్చి ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత పుట్టుకతోనే పోలియో వ్యాధి వల్ల కాళ్ళు 2 పడిపోయాయి. ఈమె విద్యాభ్యాసం మైదుకూరు హాస్టల్లో ఉండి 10వ తరగతి వరకు చదివి అప్పటి నుంచి ఈమె ఇంటికే పరిమితమైంది. సుమతి ఇటీవల కాలంలో తల్లిని కూడా కోల్పోవడంతో సుమతి విద్యాభ్యాసం కొనసాగించుటకు బ్యాటరీ సైకిల్ కావాలని ప్రభుత్వం తరపున కానీ లేక ఏదైనా ట్రస్ట్ల తరపున కానీ సహాయం చేయగలరని ఆమె కోరుకుంటుంది. నా పేరు సుమతి. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. హాస్టల్లో ఉండి చదువుకున్నాను. నాకు బ్యాటరీ సైకిల్ ఇప్పించండి. ప్రభుత్వం తరపున కానీ సంస్థ తరపున కానీ బ్యాటరీ సైకిల్ ఇప్పించండి. ఎక్కడికి వెళ్ళలేకుండా ఉన్నాను. ఆ సైకిల్ ఇప్పిస్తే కనీసం దేవుని కార్యం చూడటానికైనా వెళ్తాను. మీకు నమస్కారం. చిన్నప్పుడే నాకు పోలియో వచ్చింది. అందువలన కాళ్ళు లేకుండా పోయాయి. మీ తరపున మాకు బ్యాటరీ సైకిల్ ఇప్పించండి. షాడో వ్యవస్థాపకులు మరియు షాడో ప్రెసిడెంట్ బోసుపల్లి జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో షాడో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్ జన్మదిన వేడుక సందర్భంగా మరియు షాడో యువ మెంబర్ మల్లెపల్లి మధు జన్మదిన వేడుక వనస్థలిపురంలో ఉన్న రెడీ టు ఓల్డేజ్ హోంలో జ్ఞానేశ్వర్ గారి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఓల్డేజ్ హోంలో ఉన్న వృద్ధులకు భోజనము, అరటిపళ్లు అందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో షాడో రాష్ట్ర నాయకురాలు లక్ష్మీ నరసమ్మ, సుమలత, జ్యోతి, పింకీ, మధు, సేవా సభ్యులు లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. బెండి ఫ్రై, పప్పుచారు, మిల్క్ కర్రీ, అరటి పండ్లు, బ్రెడ్స్, లోపల పెట్టేసి కానీ స్టార్ట్ చేయండి. తిన్నాంటే ఇస్తాం. స్వీట్ పడేది చాలా రైట్. ఒకసారి నువ్వు ఇవ్వ కాల్ చేస్తాము. సార్ లక్ష్మి గారు ఇస్తారంట సార్ ఒకసారి. మీరు కూడా ఉండండి ఇక్కడ చూడండి. దూరం దగ్గర ఉండాలి, అక్కడ ఉండదు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. గుడ్.
రైట్. ఓ బర్త్డే పాప అసలు పాప కనిపిస్తలేదు. ముందుకు రండి. ఇట్లా ఉన్నా నేనే తిరుగుతున్నా, మీరు ఉండరు. నైస్, బాగుంది. ఒక ఫోటో తీనా ఇట్లా? ఓకే 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 నైస్. బాగుంది. నిలవండి. ఓకే. అదే సామాన్ క్రికెట్ చెక్ కొట్టా చెక్ కొట్టా అది మల్కాజ్గిరి ఇంకా గారి పుట్టినరోజు ఉంది. ఈ రోజు శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరఫున మన శ్రీనివాస్ గారు మీరు అనుకున్న కోరికలు అన్ని నెరవేర్చాలి, ఏదైనా నా భగవంతుడు మీకు తోడు ఉండాలని కోరుకుంటూ జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ బయట బాగా రావాలని కోరుకుంటున్నాను. పేరు బేగంపేట జ్యోతి. నేను బేగంపేట నుంచి వచ్చినాను. ఇలాంటి కార్యక్రమాలు మనకి ఎన్నో జరుపుకోవాలని కోరుతున్నాను. ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. నేను కానీ అక్కడ చూసిన తర్వాత నేర్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి నేను కూడా చేయాలని అనుకుంటున్నాను. నేను కూడా చేయాలని అనుకుంటుంది. సో మేమిద్దరం ఏం చేయాలనుకుంది? హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఆ మాట చెప్పు. నేను కూడా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది మా అక్క ఎంత హెల్ప్ చేస్తుందని. ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వర్చూరు నారాయణ గౌడ్ పుట్టినరోజుకు హీరో సుమన్ హాజరయ్యారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో పుట్టినరోజును జరుపుకున్నారు నారాయణ గౌడ్. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ డాక్టర్ పర్చూరు నారాయణ గౌడ్ మంచి విద్యావేత్త అని, ఆయనంటే నాకు చాలా ఇష్టమని, బాగా చదివే వాళ్ళంటే నాకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా చెప్పారు హీరో సుమన్. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇప్పుడే చెప్పారు, నారాయణ గౌడ్ పుట్టినరోజు. నారాయణ గౌడ్ లాంటి ఒక అద్వాని నాకు దొరకడం చాలా అదృష్టం నేను భావిస్తున్నాను. చాలా సిన్సియర్గా, అంటే ఏ ఒక విషయం చెప్పినా సిన్సియర్గా జరగదు అని చెప్పకుండా నేను ఎలాగైనా చేస్తానని చెప్పి ఆయన ఉన్న కాంటాక్ట్స్ ఆయన చేస్తుంటారు. అలాగే చదువులో కూడా ఆయన మంచి కష్టపడి బాగా సంపాదించుకొని ఆయనకి డాక్టరేట్ కూడా ఆయన వచ్చింది. ముఖ్యమైన ఒక విషయం, ఎందుకంటే ఈరోజు చదువు అనేది చాలా ముఖ్యం. ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే బాగా కష్టపడి చదువుతున్నారో వాళ్ళకంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే భవిష్యత్తులో చదువు లేకుండా ఉండడం అంటే చాలా ఇబ్బంది అయిపోతాయి. ముఖ్యంగా ఆయనలో ఉన్న ఒక మంచి గుణం, ఈ గుణం అందరూ చూసి మరి వాళ్ళందరూ నేర్చుకోవాలి. తర్వాత ఆయనకి సెంటిమెంట్స్ చాలా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రం, మనం ఇక్కడ ఉన్న తిరుపతి యూనివర్సిటీ అంటే ఆయనకి చాలా గౌరవం. అండ్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్స్, లెక్చరర్స్ కూడా ఆయన అంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఫోన్లో కూడా నాకు మాట్లాడించాడు.
నారాయణకి యూనివర్సిటీలో ఇంతమంది ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ఆయన ఫ్రెండ్స్ అంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే స్టూడెంట్స్కి, టీచర్స్కి జనరల్గా పెద్ద ఇంట్రాక్షన్ ఉండదు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. అది 2-3 సందర్భాల్లో వాళ్ళని కలిసి మీట్ చేశాను. సో నారాయణ కూడా ఇట్లా ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి, అండ్ భవిష్యత్తులో మళ్ళీ మంచి పొజిషన్కి వెళ్ళాలి. చాలా అభిమాని ఒక మంచి పొజిషన్కి వెళ్ళాడంటే చెప్తారు పిల్లలు, ఒక మంచి పొజిషన్కి వెళ్తే సంతోషపడేది ఎవరంటే ముగ్గురే, తల్లిదండ్రులు, గురువులు. అట్లా ఇతను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాడు. ఇతనే కాదు, ఇక్కడ చాలా మంది నా అభిమానులు వచ్చినారు. వాళ్ళందరూ ఒక మంచి పొజిషన్కి వెళ్ళారంటే నాకు మంచి పేరు వస్తుంది. అంటే సుమన్ అభిమానులు వీళ్ళు ఏంటంటే ఏదో ఊరికి తిరగకుండా వీళ్ళు చదువులో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయం కానీ దేంట్లోనే ఒక మంచి పొజిషన్లో నాకు గర్వం. ఎందుకంటే నేటి భారతం అనే ఒక సినిమా నేను చేశాను. ఆ నేటి భారతంలో పోలీస్ ఆఫీసర్ రోల్ నేను చేశాను. ఆ పిక్చర్ చూసిన తర్వాత చాలా మంది డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి నాకు తెలియదు. నేను ఎక్కడో వెళ్ళినప్పుడు సార్ మీ సినిమా చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం అనేది చాలా కష్టం. మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, కానీ డిఫెన్స్ అంటే మిలిటరీ, పోలీస్ ఇవి చాలా డిఫికల్ట్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు గారి అధ్యక్షతన రిజిస్ట్రేషన్, జనరల్ చెకప్, డెంటల్ చెకప్, గైనకాలజీ, కార్డియాలజీ, క్యాన్సర్ స్కానింగ్ ఉచితంగా డాక్టర్స్ రణధీర్, స్వప్న, నిఖిత, సస్మాతి, శిరీష, అనిరుద్ధే ఉచిత వైద్యం నిర్వహించారు. ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఉమామహేశ్వరరావు విచ్చేసి ప్రారంభించారు. లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఫ్రీ మెగా క్యాంప్కి చేసినటువంటి అందరికీ నమస్కారాలు. ఈ క్యాంపు ఇప్పుడు మార్నింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తుంది. ఈ క్యాంపులో ప్రతి ఒక్కరూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వారికి ఉన్నటువంటి ఏమైనా రోగాలు కానీ, జబ్బులు కానీ అట్లా ఉంటే డాక్టర్స్ ఉన్నారు. మంచి మంచి డాక్టర్ హైదరాబాద్ నుంచి కూడా డాక్టర్స్ వచ్చారు, మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చారు, ప్లస్ మెడికల్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు చూసుకొని వాళ్ళకి అలాగే ఫ్రీ మెడిసిన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పెద్దాపురం పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో నేడు పద్మశ్రీ కొణిదెల చిరంజీవి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని శ్రీ నున్నా భాస్కర్ రావు గారికి కాకినాడ జిల్లా జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు కటారి శ్రీను, గున్ని లక్ష్మణ్ కుమార్, నాని, రాజు, స్వామి నాని, రామకృష్ణ, పొలమరశెట్టి సత్యబాబు, మంతాన సాయిబాబు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మన పెద్దాపురం పట్టణానికి సంబంధించినటువంటి నున్నా భాస్కర్ రావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ పట్టణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నున్నా భాస్కర్ రావు గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు మన జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుతున్నందుకు వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే పట్టణ కమిటీకి కూడా ఇంత కలిసిమెలిసి ఒక అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో అలా ఉండి ఈ పుట్టినరోజు వేడుకలు జరిపినందుకు పట్టణ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నున్నా భాస్కర్ రావు గారు ప్రజారాజ్యం పార్టీ నుండి కూడా సీనియర్ నాయకుడిగా వ్యవహరిస్తూ పార్టీకి విశేషమైన కృషి చేసి ప్రతి విషయంలో నున్నా భాస్కర్ గారు ముందుండి ప్రతి కార్యక్రమంలో జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుల్లో ఒకరు కాబట్టి నున్నా భాస్కర్ గారికి మా యొక్క మనస్ఫూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రాబోయే రోజుల్లో ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించే భగవంతుడు నేను చల్లగా చూడాలని మనస్ఫూర్తి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ విజయవంతమైందని
మీడియా మిత్రులు కూడా చక్కని ప్రోత్సాహం అందించారు అంటూ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సహకరించిన మీడియా మిత్రులకు ఆదివారం పిఠాపురం సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది వారే స్వయంగా వడ్డిస్తూ ఆత్మీయతను చాటుకున్నారు. ఏమేమి కావాలో మళ్ళీ వచ్చి వేసుకోండి. మళ్ళీ అమ్మ గారు అన్ని పెట్టుకోవద్దు, ఇప్పుడే తినేసిన తర్వాత మళ్ళీ పెట్టుకోండి.